మొదలు పెడదామా? హలో. అలాగే లక్ష్మి గారు. అయితే మీరు మొదలు పెట్టింది. ఎవరు, నేనా? ఎవరైనా పర్వాలేదు, మీకు తెలిసిపోయింది కదా. డేట్ చెప్పింది ఒక జూన్ 20, 23. ఇవాళ మంగళవారం. లక్ష్మి గారు రమణుల యొక్క 23 ఇంకేంటి, జూన్ చెప్పారా? చెప్పా, జూన్ చెప్పా, సోమవారం చెప్పా, మంగళవారం, సారీ మంగళవారం చెప్పా. ఓకే. ఇది ఏమండి, లక్ష్మి గారు రమణ మహర్షికి కాదు, కీటు థియోసఫీ అనే బ్లవెట్స్కీ గారు రాసిన పుస్తకం. థియోసాఫికల్ ఫిలాసఫీలోని లెవెస్కీ గారి గురించి చెప్తారు. బ్లవెట్స్కీ గారు రాసిన పుస్తకం పేరు కీటు థియోసఫీ. నాకు ఆ పేరు అర్థం కావట్లేదు. కీ అంటే తాళపు చెవి, టు థియోసఫీ. కీటు, ఓకే, కీటు థియోసఫీ, ఫిలాసఫీ, కీటు ఫిలాసఫీ. థియోసఫీ అంటే దివ్య జ్ఞానపు తాళపు చెవి. అదే, దివ్య జ్ఞానపు తాళపు చెవి, దాని గురించి చెప్తారు లక్ష్మి గారు. ఓకే, ఇది బ్లవెట్స్కీ రాశారనమాట. ఇప్పుడు ఓకేనండి. ఆన్ ద సోర్స్ ఆఫ్ ద హ్యూమన్ సోల్, హ్యూమన్ సోల్ యొక్క మూలం ఎక్కడ అనే దాని మీద ఇవాళ ఓకేనండి క్వశ్చన్ అని అడుగుతున్నారు. హౌ దెన్ డు యూ అకౌంట్ ఫర్ మ్యాన్ బీయింగ్ ఎండోడ్ విత్ ఏ స్పిరిట్ అండ్ సోల్? అంటే ప్రతి మనిషికి ఒక స్పిరిట్ సోల్ అని మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? వెన్స్ దీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే థియోసఫిస్ట్ ఫ్రమ్ ద యూనివర్సల్ సోల్, విశ్వజనీనమైన ఆత్మ నుంచి వచ్చింది. తప్పనిసరిగా ఒక పర్సనల్ గాడ్ కాదు, అంటే వ్యక్తిగతమైన గాడ్ నుంచి రాలేదు. ఎక్కడి నుంచి అయితే ఈ ఎలిమెంట్ ఇన్ ద జెల్లీ ఫిష్, వెన్స్ ద మాయిస్ట్ ఎలిమెంట్ ఇన్ ద జెల్లీ ఫిష్ అంటే ఆ తేమగా ఉన్నటువంటి ఆ ఎలిమెంట్ అన్ని జెల్లీ ఫిష్ లో ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ద ఓషన్ విచ్ సరౌండ్స్ ఇట్, దాని చుట్టూ ఉన్న సముద్రం నుంచి. ఇన్ విచ్ ఇట్ లివ్స్, అందులోనే అది జీవిస్తోంది, అండ్ అందులోనే అది ఊపిరి పీల్చుకుంటోంది. దానికి ఉనికి అక్కడే. అండ్ వెదర్ ఇట్ రిటర్న్స్ వెన్ డిజాల్వ్, అంటే విధర్, దానిలోకే అది మళ్ళీ అంటే విలీనం అయిపోదేక అందులోకే కలిసిపోతుంది. అంటే ఇంక్వైరీ, సో యూ రిజెక్ట్ ద టీచింగ్ దట్ సోల్ ఈజ్ గివెన్, అంటే మీరు సోల్ ఇవ్వబడింది అనే టీచింగ్ ని ఇష్టపడరు, మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఆర్ బ్రీద్ ఇన్ టు మ్యాన్ బై గాడ్, భగవంతుడి చేత మనిషిలోకి ఊపిరి పంపించబడింది, అది కూడా మీరు రిజెక్ట్ చేస్తున్నారు. అంటే థియోసఫిస్ట్ వీఆర్ ఒబ్లైజ్డ్ టు, అంటే మేము దానికి ఒబ్లైజ్ అంటే ఒప్పుకుంటున్నాం. ద సోల్ స్పోకెన్ ఆఫ్ ఇన్ ఈచ్, ప్రతి వ్యక్తిలో ఉన్న ఆత్మ, ఆఫ్ జీనియస్, ఒక మహా మేధ అవ్వచ్చు, ఈజ్ యాజ్ దేర్ ఇన్ స్టేటెడ్ ద లివింగ్ సోల్ ఆర్ నెఫెస్, అంటే ద వైటల్ యానిమల్ సోల్, అది కానీ అంటే జంతువులో ఉన్న ఆత్మ కానీ మానవుడిలో ఆత్మ కానీ, విత్ విచ్ గాడ్, అంటే we say నేచర్ అండ్ ఇమ్యూటబుల్ లా, అంటే ప్రకృతి కానీ ఆ నాశనం లేని ఆ లా అని కానీ అంటాం. ఎండోస్ మ్యాన్ లైక్ ఎవ్రీ యానిమల్, అంటే మనిషిలాగే ప్రతి జంతువులాగే మనిషిలో కూడా ఉంది. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద థింకింగ్ సోల్ ఆర్ మైండ్, అంటే ఇది ఆలోచించే ఆత్మ గాని మనస్సు గాని కాదు. లీస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఇట్ ద ఇమ్మోర్టల్ స్పిరిట్, అంటే ఇట్ ఈజ్ ఇదేమో ఆ ఇమ్మోర్టల్ అని అంటే మృత్యు లేని ఆత్మ అని చెప్తున్నాం. ఎంక్వైరీ, సరే లెట్ us put it otherwise, ఇంకొకలా మాట్లాడదాం ఈ విషయాన్ని. ఈజ్ ఇట్ గాడ్ హూ ఎండోస్ మ్యాన్ విత్ హ్యూమన్ రేషనల్ సోల్ అండ్ ఇమ్మోర్టల్ స్పిరిట్? అయితే భగవంతుడు అన్నవాడా ఈ మనిషిలోకి ఇలాంటి ఒక రేషనల్ సోల్ ని గాని ఆ అమృతత్వంతో ఉన్నటువంటి ఆత్మని గాని పెట్టింది? అగైన్ ఇన్ ద వే యూ పుట్ ద క్వశ్చన్, మళ్ళీ అదే రకంగా మీరు అడుగుతున్నారు. వీ మస్ట్ అబ్జెక్ట్ టు ఇట్, మేము దాన్ని ఒప్పుకోము. సిన్స్ వీ బిలీవ్ ఇన్ నో పర్సనల్ గాడ్, మేము ఏ వ్యక్తిగతమైన భగవంతుడు ఉన్నాడని మేము నమ్మం. హౌ కెన్ వీ బిలీవ్ దట్ హీ ఎండోస్ మ్యాన్ విత్ ఎనీథింగ్? అసలు లేనే లేడు అన్నప్పుడు ఆయన ఏదో మనిషికి ఇస్తాడు అని మేము ఎలా అనగలం? బట్
గ్రాంటింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, అంటే భగవంతుడి అంటే ఒక ఆర్గ్యుమెంట్ వాదన కోసం అయితే, ఏ గాడ్ హూ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ద రిస్క్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ సోల్, అంటే భగవంతుడు ఒక కొత్త ఆత్మని తనే సృష్టించాడు. రిస్క్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ సోల్ ఫర్ ఎవ్రీ న్యూ బోర్న్ బేబీ, ప్రతి కొత్తగా పుట్టినటువంటి బేబీలో కూడా ఆయనే. ఆల్ దట్ కెన్ బి సెడ్ ఈస్ దట్ సచ్ ఎ గాడ్ కెన్ హార్డ్లీ బి రిగార్డెడ్ యాజ్ హిమ్సెల్ఫ్ ఎండోడ్ విత్ ఎనీ విజ్డమ్ ఆర్ ఫ్రీ విజన్, అంటే అలాంటి ఒక భగవంతుడు ఉన్నాడు అని, ఎనీ విజ్డమ్ ఆర్ ఫ్రీ విజన్, ఏ జ్ఞానంతో గాని ముందున్న విజన్ తో గాని అలాంటి భగవంతుడిని మేము లేడు అంటాం. సర్టన్ అదర్ డిఫికల్టీస్ అండ్ ద ఇంపాసిబిలిటీ ఆఫ్ రికన్సిలింగ్ certain this with the claims made for the mercy, justice, equity, అంటే ఇంకా కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని అంటే అసాధ్యమైనది ఏంటంటే రికన్సీలింగ్ దిస్ విత్ ద క్లెయిమ్స్, అంటే మన ఉన్న క్లెయిమ్స్ తో పాటు సర్దుకోవడం ఏంటి, దయ, న్యాయము, సమానత్వము అండ్ ఆమ్నీషియన్స్, అంతటా వ్యాపించి ఉండే స్థితి ఆ భగవంతుడిది. Are so many deadly reefs on this theological dogma is daily and hourly broken, on which this theological dogma, అంటే ఈ థియరీ ప్రకారం ఉన్నటువంటి ఈ సిద్ధాంతం అన్నది నిరంతరంగా ప్రతి గంట బ్రేక్ అయిపోతుంది. వాట్ డూ యూ మీన్, వాట్ డిఫికల్టీస్, ఏమిటా కష్టాలు, మీ ఉద్దేశం ఏమిటి? థియాసఫిస్ట్, I am thinking of an unanswerable argument offered once in my presence by a English Buddhist priest. నేను ఒక ఆన్సర్ చెప్పలేని ఆర్గ్యుమెంట్ నా సమక్షంలో ఒక సింగళీస్ అంటే అదే శ్రీలంకలో ఉన్న బుద్ధిస్ట్ ప్రీస్ట్ నా ముందు పెట్టారు. ఏ ఫేమస్ ప్రీచర్, ఆయన చాలా మంచి ప్రసిద్ధి చెందినటువంటి బోధకుడు, టు ఏ క్రిస్టియన్ మిషనరీ, ఆయన ఒక క్రిస్టియన్ మిషనరీకి ప్రీచర్. వన్ ఇన్ నో వే ఇగ్నోరెంట్ ఆర్ అన్ప్రిపేర్డ్ ఫర్ ద పబ్లిక్ డిస్కషన్, ఆయన ఏమీ అజ్ఞాని కాదు, లేకపోతే పబ్లిక్ డిస్కషన్ కి ఆయన సిద్ధంగా లేడని కాదు. డ్యూరింగ్ విచ్ ఇట్ వాజ్ అడ్వాన్స్డ్, అది ఇంకా పురోగతి చెందింది ఆ డిస్కషన్. ఇట్ వాస్ నియర్ కొలంబో అండ్ ద మిషనరీ హ్యాడ్ ఛాలెంజ్ ద ప్రీస్ట్. అది కొలంబోకి దగ్గరలో, అక్కడ ఉన్న మిషనరీ వాళ్ళు ఆ ప్రీస్ట్ పైన సవాల్ చేశారు. మేఘత్తివతి టు గివ్ హిస్ రీజన్స్, అంటే ఆ ప్రీస్ట్ పేరేమో, ఆయన తన కారణాలు, వై ద క్రిస్టియన్ గాడ్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్, ఎందుకని క్రిస్టియన్ గాడ్ ని నమ్మబడదు, బై ది హీథెన్, ఎందుకని హీథెన్ వాళ్ళు నమ్మరు అన్నదానికి ఆయన తన కారణాలు చూపెట్టాడు. వెల్ ద మిషనరీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్ ఫర్ ఎవర్, అంటే ఆ మిషనరీ అక్కడి నుంచే వచ్చింది. మెమొరబుల్ డిస్కషన్, సెకండ్ బెస్ట్ యాజ్ యూజువల్, ఎంతో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఆ డిస్కషన్ జరిగింది ఎప్పట్లాగే. ఐ షుడ్ బి గ్లాడ్ టు లెర్న్ ఇన్ వాట్ వే, నాకు ఏ విధంగా జరిగిందో చెప్తే నేను ఆనందిస్తాను. సింప్లీ దిస్, ద బుద్ధిస్ట్ ప్రీస్ట్ premised by asking the padri whether his God had given commandments to Moses only for men to keep, but to be broken by God himself. అంటే మీ యొక్క ప్రీస్ట్ ఆ బుద్ధిస్ట్ ఈ విధంగా అడిగేట ఏంటంటే, మీ యొక్క పాద్రి, మీ యొక్క భగవంతుడు ఈ కమాండ్మెంట్స్ ని మోసెస్ కి మాత్రమే, మోసెస్ కి ఓన్లీ ఫర్ వన్, మోసెస్ కి ఇచ్చాడా, ఒక మనుషులకైనా అవి నిలబెట్టుకోమని, బట్ భగవంతుడు దాన్ని బ్రేక్ చేయొచ్చునా? ద మిషనరీ డినైడ్ దిస్ అపోజిషన్ ఇండిగ్నెంట్లీ, కోపంతో వాళ్ళేమో దీన్ని ఒప్పుకోలేదు. వెల్ సెడ్ హిజ్ అపోనెంట్, అప్పుడు ఆయన ప్రత్యర్థి ఇలా చెప్పాడు, యూ టెల్ us that God makes no exceptions to this rule. మీరేం చెప్తున్నారు, ఈ రూల్ కి గాడ్ ఏమీ ఎక్సెప్షన్స్, అంటే తెలుగులో ఏమంటారు, ఏది అలాంటి ఈ రూల్ ని ఆయన ఏ ఎక్సెప్షన్ చెప్పలేదని చెప్తున్నారు. అండ్ దట్ నో సోల్ కెన్ బి బోర్న్ వితౌట్ హిస్ విల్, ఆయన ఇచ్చ లేకుండా ఏ ఆత్మ పుట్టదు. నౌ గాడ్ ఫర్బిడ్స్ అడల్టరీ అమాంగ్ అదర్ థింగ్స్,
అంటే ఇప్పుడు భగవంతుడు ఇలాంటి అడల్టరీ అంటే మిస్బిహేవియర్ అంటే ఏమంటారు, మనం మామూలుగా తెలుసు దాన్ని ఏమంటారు చూడు ఒకసారి డిక్షనరీలో వసంతలత. అదర్ థింగ్స్ అండ్ యెట్ యూ సే ఇన్ ద సేమ్ బ్రెత్ దట్ ఇట్ ఈస్ అడల్టరీ అంటే అదే తెలుసు, కానీ భోగాల ఓ పదం చూడు ఒకసారి. అడల్టరీ అన్ని నా భోగాల. ఒక్క నిమిషం. ఇప్పటికి ఇవాళ ఎందుకో 50% డేటా అయిపోయింది. ఇంకా ఇంకో 50% ఉంది. రోజు ఒకలా వస్తుంది. Voluntary sexual relations between a married person and a person who is not their spouse. అంటే Illegal relationships. అంటే అడల్టరీ అంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి అన్ని పనులు. Usually దీనికే sexual relationship అంటారు. గాడ్ ఫర్బిడ్స్ అడల్టరీ అంటే ఈ విధంగా మ్యారేజ్ అవని అంటే ఇంకొకరి భార్యతోటి తనకు సెక్షువల్ రిలేషన్ కలిగి ఉండడాన్ని భగవంతుడు నిషేధిస్తున్నాడు. లక్ష్మి, జస్ట్ మినిట్. మనం ఫుడ్ విషయంలో కూడా అడల్టరేటెడ్ ఫుడ్ అంటాం. అది కూడా అందుకే నేను అంటున్నాను ఇంకా విషయాల్లో కూడా వాడతాం అని. కానీ ఇది అడల్టరీ అంటే ఒకే పదానికి ఎన్నో మీనింగ్లు ఉంటాయి కనుక మనం చూడాల్సిన అవసరం. అంటే ఇది RY కదా, అందుకని అదే ఇలాంటివి అర్థం వచ్చింది. అడల్టరేటెడ్ ఫుడ్ అని విన్నాను నేను అంతే. అందుకని భగవంతుడు ఫర్బిడ్ చేస్తున్నాడు అమాంగ్ అదర్ థింగ్స్ అండ్ యెట్ యు సే ఇన్ ద సేమ్ బ్రెత్, అదే ఊపిరి అన్నది, దట్ ఇట్ ఈస్ హీ హూ క్రియేట్స్ ఎవ్రీ బేబీ బార్న్, ఆయనే అంత ప్రతి పుట్టినటువంటి బిడ్డకి బ్రతిస్తున్నాడు. అండ్ హీ హూ ఎండోస్ ఇట్ విత్ ఏ సోల్, ఆయన అంటే ఆయనకి ఒక ఆత్మ కూడా ఇస్తున్నాడు అనమాట. ఆర్ వి దెన్ టు అండర్స్టాండ్ దట్ ద మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ బోర్న్ ఇన్ క్రైమ్ అండ్ అడల్టరీ ఆర్ యువర్ గాడ్స్, అంటే ఎంతో మంది ఈ విధంగా ఇల్లీగల్ గా పుట్టినటువంటి ఈ మీ భగవంతుడి పిల్లలని భగవంతుడి పనేనా ఇదంతా అని అడుగుతున్నారు. That your God forbids and punishes the breaking of his laws. ఆయన లాస్ ని ఎవరైనా బ్రేక్ చేస్తే అతను వాళ్ళని శిక్షిస్తాడు. And that nevertheless he creates daily and hourly souls for just ఒకసారి అంటే ఇంకొకరు ఎలా చేస్తే ఆయన పనిష్ చేస్తాడు. ఫర్ జస్ట్ సచ్ చిల్డ్రన్ అంటే రోజు ప్రతి గంటకి కూడా అలాంటి పిల్లల్ని పుట్టిస్తున్నాడు అనమాట. అకార్డింగ్ టు ద సింప్లెస్ట్ లాజిక్, సింపుల్ గా చెప్పాలంటే యువర్ గాడ్ ఈజ్ ఎన్ అకాంప్లైస్ ఇన్ ద క్రైమ్. అకాంప్లైస్ అంటే చూడాలి, అంటే చూద్దాం, ఎందుకంటే కాంప్లెక్స్ అంటే కలిసి ఉన్న అంటారు భాగం ఉన్నది అని తెలుస్తోంది అదే అది కాదు. కానీ ఇది నేను వీళ్ళు ఏం అంటున్నారు, ఇలా వాదించుకోవడంలో క్రిస్టియన్లు అంటే వాదనగా రెండు పక్కల నుంచి నడుస్తున్నారు కదా క్రిస్టియన్లు. క్లారిటీ అడుగుతున్నాడు, మీరు భగవంతుడు అందరికి ఊపిరిస్తాడు అని మీరు నమ్మటం లేదు కదా అంటే, మన దీంట్లో ఒకే ఒక ఆత్మతత్వం ఉన్నది పరమ అని, అదే దాంట్లో సమస్తం ఉద్భవిస్తూ ఉంటాయి అని ఆ విధంగా చెప్పారు కదా. అదే థియాసఫీ కూడా చెప్తుంది. వెల్ సెడ్ హీస్ అంటే ఇది బుద్ధిస్ట్ కిను అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ గురువుకిను జరిగిన మాటలు. You tell us that God makes no exceptions to this. Accomplice అంటే a person who helps somebody to do something bad, especially crime. అంటే హెల్ప్ చేస్తున్నారు మీ భగవంతుడే క్రైమ్ చేయడంలో ఆయన హెల్ప్ చేస్తున్నాడు. అండ్ అడల్టరీ ఆర్ యువర్ గాడ్స్ వర్క్ అంటే దట్ యువర్ గాడ్ ఫర్బిడ్స్ అండ్ పనిషెస్ ద బ్రేకింగ్ ఆఫ్ లాస్ అండ్ దట్ నెవర్దలెస్ హీ క్రియేట్స్ డైలీ అండ్ అవర్లీ సోల్స్ for just such children. According to the simplest logic, your God is an accomplice in the crime. ఆయనే క్రైమ్ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాడు.
సిన్స్ బట్ ఫర్ హిజ్ హెల్ప్. ఇది వాదన కాదు, అంటే మీరు ఒక భగవంతుడు ఈ విధంగా అంటున్నారు కదా, ఆ అలాంటప్పుడు ఆ భగవంతుడు మరి తాను పాటించక్కర్లేదా తన నియమాలని అని అలాగా. ఇతరులు గాని తను చెప్పిన లాస్ బ్రేక్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్, తను లాస్ బ్రేక్ చేయొచ్చా అని. And hereby souls for just such children, according to the simplest logic, your God is an accomplice in the crime. Since but for his help and interference, no such children of lust could be born. ఆయన గాని ఇంటర్ఫియర్ అవుతే అలాంటి చిల్డ్రన్ పుట్టకూడదు. వేర్ ఈస్ ద జస్టిస్ ఆఫ్ పనిషింగ్ నాట్ ఓన్లీ ద గిల్టీ పేరెంట్స్ బట్ ఈవెన్ ద ఇన్నోసెంట్ బేబ్ ఫర్ దాట్ విచ్ ఇస్ డన్ బై దట్. అంటే తల్లిదండ్రుల నుంచి పుట్టిన ఆ బేబీకి కానీ అటువంటి ఆ గిల్టీ పేరెంట్స్ కానీ వాళ్ళని పనిష్ చేయడంలో జస్టిస్ ఏముంది? గాడే దాన్ని ప్రోత్సహిస్తున్నాడు కదా. ద వెరీ గాడ్ హూమ్ యట్ యు ఎగ్జోనరేట్ ఫ్రమ్ ఎనీ గిల్ట్ హిమ్సెల్ఫ్. అంటే ఎగ్జోనరేట్ చూడాలి, ఒక్క నిమిషం. బహిష్కరించబడ్డాడు. అదే అంటే ఎగ్జోనరేట్ అంటే దాంట్లోంచి ఫ్రీ అవడం, అది నేను అది ఎగ్జోనరేట్. ఒక్క 1 minute చూస్తున్నాను. అదే నాట్ అంటే అది టు సే అఫీషియలీ దట్ సంబడి వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ బ్యాడ్ దట్ హ్యాపెండ్. అంటే దోషముక్త ఘోషిత్ కర్ణ, దోషముక్తుడు అని. అంటే ఇప్పుడు ఏంటంటే ద మిషన్ ఎగ్జోనరేట్ ఫ్రమ్ ఎనీ గిల్ట్ హిమ్సెల్ఫ్. కానీ ఏ రకమైన గిల్ట్ లేదని ఆయన గాని దోషముక్తుడు అవుతున్నాడా? ద మిషనరీ లుక్డ్ ఎట్ హిస్ వాచ్ అండ్ సడన్లీ ఫౌండ్ ఇట్ వాజ్ గెటింగ్ టూ లేట్ ఫర్ ఫర్దర్ డిస్కషన్. ఈ మిషనరీ ఏమో ఇప్పుడు తన వాచ్ చూసుకుని చాలా లేట్ అని అక్కడికి ఆపేశారు. అంటే బుద్ధిస్ట్ మాకి, క్రిస్టియన్ కి, పాస్టర్ గురుకో. యూ ఫర్గెట్ దట్ ఆల్ సచ్. ఇది లక్ష్మి, దీని జస్ట్ ఏంటి అసలు ఈ పర్టికులర్ డిస్కషన్? అంటే ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళు ఒక భగవంతుడే వీళ్ళందరినీ క్రియేట్ చేసి వాళ్ళకు సోల్ పెడుతున్నాడు, ఇస్తాడు, ఊపిరి పోస్తున్నాడు అనే కదా. అంటే మేము అలాంటి క్రిస్టియన్స్ అంటే మేము అలాంటి పర్సనల్ గా అతను చెప్పాడు ఇందాకలా ఆన్సర్ లో. అంటే అప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే అదే అంటే ఇక్కడ ఇందులో మాత్రం బుద్ధిస్ట్ కి వాట్ యు మీన్ వాట్ డిఫికల్టీస్ ఫస్ట్ లో అతను అదే చెప్తాడన్నమాట. అంటే మీ గాడ్ కాదు, వినలేదేమో. అగైన్ ఇన్ ద వే యు పుట్ ద క్వశ్చన్. విన్నాను. నాకు ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే నేను ఫాలో అవుతున్నాను. ఇక్కడ ఒకసారి విను. Is it God who endows man with a human rational soul and immortal spirit? భగవంతుడేనా ఇలాంటి రేషనల్ సోల్, ఇమ్మోర్టల్ స్పిరిట్ ఇచ్చేవాడు అని ఎంక్వైరీ అడుగుతున్నాడు. అప్పుడు ఇందాక మొదటి కూడా ఆయన అలా అడుగుతాడు ఏంటంటే, సో యూ రిజెక్ట్ ద టీచింగ్ దట్ సోల్ ఈస్ గివెన్ ఆర్ బ్రీత్డ్ ఇంటూ ఆ మ్యాన్ బై గాడ్. అంటే ఆ టీచింగ్ మీరు రిజెక్ట్ చేస్తున్నారా అంటే ఇందాక అడిగిందే మీరు ఇప్పుడు అడుగుతున్నారు. ఈజ్ ఇట్ గాడ్ అని అగైన్ ఇన్ ద వే యూ పుట్ ద క్వశ్చన్ వీ మస్ట్ అబ్జెక్ట్ టు ఇట్. మేము దానికి అబ్జెక్ట్ చేస్తున్నాం, అంతే కదా. ఒక భగవంతుడు ఇలా క్రియేట్ చేస్తున్నాడు, ఒక రూపంతో ఉన్నాడు, మనం అబ్జెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నీకు అర్థమైందా? వాళ్ళు ఏంటంటే ఒక రూపంతో ఉన్న భగవంతుడు అంటారు కదా, అది మెయిన్ పాయింట్. అక్కడ ఏం అర్థమైందా? ఆ పాయింట్ అర్థమైతే అంతా అర్థమైపోతుంది. Since we believe in no personal God, how can we believe that he endows man with anything? ఒక పర్సనల్ గాడే మేము నమ్మనప్పుడు ఆయనేమో మనిషికి ఏదో ఇస్తాడంటే మేము ఎలా ఒప్పుకుంటాం? బట్ గ్రాంటింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, అంటే ఏదో వాదన కోసం, ఏ గాడ్ హూ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ద రిస్క్ ఆఫ్ క్రియేటింగ్ ఎ న్యూ సోల్ ఫర్ ఎవ్రీ న్యూ బోర్న్ బేబీ. ప్రతి కొత్త బేబీకి ఒక సోల్ ఇస్తూ ఉంటాడు. ఆల్ దట్ కెన్ బి సెడ్ ఇన్ is that such a God can hardly be regarded as himself endowed with any wisdom. అలా చేస్తే అటువంటి భగవంతుడికి ఏ విజ్డమ్ గానీ ఫ్రీ విజన్ గానీ లేదు అని చెప్పొచ్చు. సర్టన్ అదర్ డిఫికల్టీస్, ఇంకా కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. అండ్ ద ఇంపాసిబిలిటీ ఆఫ్ రికన్సిలింగ్ దిస్, ఈ థియరీని ఒప్పుకోవడానికి ఇంకా కొన్ని కష్టాలు, కొన్ని అసాధ్యమైనవి ఉన్నాయి. విత్ ద క్లెయిమ్స్ మేడ్ ఫర్ ద మెర్సీ, జస్టిస్, ఈక్విటీ అండ్
omniscience of that God also, అంటే అటువంటి వ్యక్తి అంతటా వ్యాపించున్నాడు ఇవన్నింటికిను. Many deadly reefs on which this theological dogma is daily and hourly broken. అంటే డెడ్లీ రీఫ్స్ అంటే శిఖరాలు, అక్కడ అది అన్ని కూడా ఇవన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. వాట్ యు మీన్, వాట్ డిఫికల్టీస్, ఏ కష్టాలు ఉన్నాయి అంటే థియోసఫిస్ట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఇప్పుడు ఆమె చెప్తున్నారు, ఒక సింగలీస్ బుద్ధిస్ట్ ప్రీస్ట్ కిను ఒక ఫేమస్ ప్రీచర్ కి మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది అంటూ ఆ డిస్కషన్ అంతా చెప్పారనమాట. అప్పుడు అక్కడ టైం అయిపోయింది, ఇంక వదిలేసారని. ఐ షుడ్ బి గ్లాడ్ టు లెర్న్ ఇన్ వాట్ వే, అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, వెల్ ద మిషనరీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఫర్ ఎవర్ మెమొరబుల్ డిస్కషన్ సెకండ్ బెస్ట్ యాజ్ యూజువల్. అంటే గాడ్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ బై ద హైథెన్. ఆ మిషనరీ ఏమో తను మెమొరబుల్ డిస్కషన్ తో సెకండ్ బెస్ట్ మళ్ళీ వచ్చేట. ఐ షుడ్ బి గ్లాడ్ టు లెర్న్ ఇన్ వాట్ వే, ఏ విధంగా? సింప్లీ దిస్, ద బుద్ధిస్ట్ ప్రీస్ట్ premised by asking the padri whether this God and had given commandments. ఇది అయిపోయింది కదా, మోసెస్ కే కమాండ్మెంట్స్, మోసెస్ కి ఇచ్చి మిగతా మనుషులకే ఇచ్చాడా? ఓన్లీ ఫర్ మెన్ టు కీప్ టు బి బ్రోకెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్, తానే దాన్ని బ్రేక్ చేసి వచ్చా? ద మిషనరీ డినైడ్ ద సపోజిషన్ ఇండిగ్నెంట్లీ, కోపంగా అతనికి ఏమోని కాదన్నారు. వెల్ said his opponent, you tell us that God makes no exceptions to this rule. God కేమి ఈ రూల్ కి ఎక్సెప్షన్స్ ఉండవన్నారే, అండ్ దట్ నో సోల్ కెన్ బి బోర్న్ వితౌట్ హిస్ విల్, ఆయన ఇచ్చ లేకుండా ఏ ఆత్మ పుట్టదని చెప్పారు. నౌ గాడ్ ఫర్బిడ్స్ అడల్టరీ, ఆ అడల్టరీని గాడే నిషేధిస్తున్నాడు అమాంగ్ అదర్ థింగ్స్, అండ్ యట్ యు సే ఇన్ ద సేమ్ బ్రెత్ దట్ ఇట్ ఈస్ హీ హూ క్రియేట్స్ ఎవ్రీ బేబీ బోర్న్, మళ్ళీ ఆయనే ప్రతి బేబీని క్రియేట్ చేస్తున్నాడు అంటున్నాడు. అండ్ హీ హూ ఎండోస్ ఇట్ విత్ ఏ సోల్, ఆయనే వాటికి ఒక సోల్ ఇస్తున్నాడు. ఆర్ వీ దెన్ టు అండర్స్టాండ్ ద మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ బోర్న్ ఇన్ క్రైమ్ అండ్ అడల్టరీ ఆర్ యువర్ గాడ్స్ వర్క్? అయితే ఎంతో మంది ఇలాగ రాంగ్ గా పుట్టిన పిల్లలందరూ మీ గాడ్ యొక్క పని అని మనం అనాలా? దట్ యువర్ గాడ్ ఫర్బిడ్స్ అండ్ పనిషెస్ ద బ్రేకింగ్ ఆఫ్ హిస్ వర్క్స్ లాస్, తన లాస్ తనే ఆయన ఫర్బిడ్ చేస్తున్నాడు, పనిష్ అంటే దట్ యువర్ గాడ్ ఫర్బిడ్స్ అండ్ పనిషెస్ ద బ్రేకింగ్ ఆఫ్ హిజ్ లాస్ అండ్ దట్ నెవర్ ద లెస్ హీ క్రియేట్స్ డైలీ అండ్ అవర్లీ, అంటే తను ఎవరైతే ఇలా బ్రేక్ చేస్తున్నారో వాళ్ళని ఆయన పనిష్ చేస్తాడు. ఆయనేమో ప్రతి గంటకి ప్రతి రోజు కూడా ఫర్ జస్ట్ సచ్ చిల్డ్రన్ అలాంటి పిల్లల్ని పుట్టిస్తున్నాడు. అకార్డింగ్ టు ద ఇది బుద్ధిస్ట్ అంటున్నాడా, మిషనరీ అంటున్నాడా? ఇలాగ గాడ్ కూడా క్రైమ్ లో పార్టిసిపెంట్ అని. అంటే మీ గాడ్ అంటే పర్సనల్ గాడ్ ఎవరికి బుద్ధిస్ట్ కి లేడు కదా, ఇదంతా వాళ్ళకే కదా. మిషనరీ అంటే ఆ క్రిస్టియన్ మిషనరీ చెప్తున్నాడు, అతనితో చెప్తున్నాడు. బుద్ధిస్ట్ కి పర్సనల్ గాడ్ ఎక్కడ ఉన్నాడు? అయితే బుద్ధిస్ట్ అంటున్నాడా ఇదంతాను? According to the simplest logic, your God is an accomplice in the crime. Crime లో ఆయన దాన్ని ప్రోత్సహించేవాడే అని అర్థం అవుతుంది. Since but for his help, ఆయన సహాయం కోసం అండ్ ఇంటర్ఫియరెన్స్, no such children of lust could be born. అలాంటి పిల్లలు పుట్టరు. Where is the justice of punishing not only the guilty parents, but even the innocent way for that which is done by that very God? భగవంతుడు చేసిన దానికి ఆ గిల్టీ పేరెంట్స్ గాని అదే ఏంటిది ఆ పిల్లలు గాని ఏ విధంగా దాంట్లో జస్టిస్ ఏ ఉంది పనిష్మెంట్ లో. ఈవెన్ ద ఇన్నోసెంట్ వే ఫర్ దాట్ విచ్ ఇస్ డన్ బై దట్ వెరీ గాడ్, అది భగవంతుడు చేసింది. హూమ్ యట్ యు ఎగ్జోనరేట్ ఫ్రమ్ ఎనీ గిల్ట్, ఆయన ఏ గిల్ట్ కి ఆయన ఎగ్జోనరేట్ ఏమిటి చూసాం, హిమ్సెల్ఫ్, తను బాధ్యుడు కాదనా. ద మిషనరీ లుక్డ్ ఎట్ హిజ్ వాచ్, అప్పుడు టైం అయిపోయింది కదా అని అప్పుడు దాన్ని ఆ డిస్కషన్ ని ఆపేసారన్నారు. You forget that all such inexplicable cases are mysteries. మీరు మర్చిపోతున్నది, ఎంక్వైరర్ అంటున్నాడు, అవన్నీ మిస్టరీస్. అండ్ దాట్ వీఆర్ ఫర్బిడెన్ బై అవర్ రిలీజన్, మేము మా రిలీజన్ నుంచిను తీసేసాం. టు ప్ரை ఇన్ టు ద మిస్టరీస్ ఆఫ్ గాడ్, అంటే మేము అలాంటి వాటిలోకి వెళ్లకుండా ఉండేటట్టుగా ఉంటాం. మిస్టరీస్ ఆఫ్ గాడ్ దీంట్లో మేము ఫర్బిడ్ అంటే మేము అందులో దూరం అని. అప్పుడు ప్ரை అంటే ఏమిటో చూడాలి. ప్ரை ఇన్ టు ద మిస్టరీస్ ఆఫ్ గాడ్.
దొంగతనంగా హలో వినిపించిందా? ప్రైయింగ్ అంటే ఏదైనా అంటే దొంగతనంగా చూడడం, ఇంకోటి స్పై చేయడం, అది అలాంటివన్నీ మేము చేయడానికి పర్మిట్ అయ్యాము, అంటే మేము చెయ్యకూడదు అన్నారు. అప్పుడు థియాసఫిస్, నో వీ డు నాట్ ఫర్గెట్, బట్ సింప్లీ యూ ఫర్గెట్ దట్ ఆల్ సచ్ అవి మిస్టరీస్ అని మీరు మర్చిపోయారా, అవన్నిటికీ మేము చూడకూడదని అది అన్నాడు. వీ డు నాట్ ఫర్గెట్ బట్ సింప్లీ రిజెక్ట్ సచ్ ఇంపాసిబిలిటీస్, అటువంటి ఇంపాసిబిలిటీస్ అన్ని మేము రిజెక్ట్ చేస్తాం. నార్ డు వీ వాంట్ యూ టు బిలీవ్ యాజ్ వీ డూ, మేము చేసినట్టుగా మిమ్మల్ని బిలీవ్ అని చేయమని మేము అంటం లేదు. వీ ఓన్లీ ఆన్సర్ ద క్వశ్చన్స్ యు ఆస్క్, మీరు అడిగే క్వశ్చన్స్ మేము ఆన్సర్ ఇస్తాం. వీ హ్యావ్ హవెవర్ అనదర్ నేమ్ ఫర్ యువర్ మిస్టరీస్, మీ మిస్టరీస్ కి మాకు ఇంకొక పేరు ఉంది అంటున్నారు. అంటే ఎంక్వైరర్, వాట్ డస్ బుద్ధిస్ట్ టీచ్ విత్ రిగార్డ్ టు ది సోల్, సోల్ కి సంబంధించి బుద్ధిస్ట్ ఏమని అంటారు? బుద్ధిస్ట్ టీచింగ్స్ ఆన్ ద అబౌవ్. అంటే థియాసఫిస్ట్, ఇట్ డిపెండ్స్ వెదర్ యు మీన్ ఎగ్జోటరిక్ పాపులర్ బుద్ధిజం ఆర్ ఇట్స్ ఇసోటరిక్ టీచింగ్స్. అది ఇసోటరిక్ టీచింగా లేదా బాహ్యంగా ఉండేటటువంటి ఎగ్జోటరిక్ బుద్ధిజమా అనే దాని మీద ఆధారపడి ఉంది. ద ఫార్మర్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద బుద్ధిస్టిక్ కెటాకిజం ఇన్ దిస్ వాయిస్. అంటే బుద్ధిస్ట్ కెటాకిజం అనే ఒక పుస్తకం ఉంది, అది ఏమిటంటే అది ఆల్కాట్ గారు మొత్తం సారం అంతా రాశారు అందులో ఆయనేమో ఈ విధంగా ఉంది. సోల్ ఇట్ కన్సిడర్స్ ఏ వర్డ్ యూజ్డ్ బై ద ఇగ్నోరెంట్ టు ఎక్స్ప్రెస్ ఎ ఫాల్స్ ఐడియా. అంటే ఇగ్నోరెంట్ పీపుల్ ఒక ఫాల్స్ ఐడియాగా వాడతారు సోల్ అన్న పదం. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్ దెన్ మ్యాన్ ఈజ్ ఇన్క్లూడెడ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ పార్ట్ ఆఫ్ హిమ్ మస్ట్ చేంజ్. ప్రతిదీ మారిపోతుందంటే అందులో మనిషి కూడా ఉన్నాడు, ప్రతి మ్యాటర్ ఉన్న ప్రతిదీ కూడా మారిపోతుంది. దట్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు చేంజ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఏదైతే మారుతుందో అది శాశ్వతం కాదు. సో దేర్ కెన్ బి నో ఇమ్మోర్టల్ సర్వైవల్ ఆఫ్ ఏ చేంజబుల్ థింగ్. అందుకని మారేదానికి అంటే అనంతంగా అంటే మృత్యువు లేకుండా ఉన్నది ఏదీ లేదు. దిస్ సీమ్స్ ప్లెయిన్ అండ్ డెఫినిట్, ఇది చాలా నిశ్చయంగా ఉంది. బట్ వెన్ వీ కమ్ టు ద క్వశ్చన్ దట్ ద న్యూ పర్సనాలిటీ ఇన్ ఈచ్ సక్సీడింగ్ రీబర్త్ ఈజ్ ద అగ్రిగేట్ ఆఫ్ స్కందాస్. స్కందాస్ అంటే సంస్కారాస్, అంటే మళ్ళీ రీబర్త్ వచ్చింది అలాంటప్పుడు వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఓల్డ్ పర్సనాలిటీ, అంటే గతంలో ఉన్న వ్యక్తిత్వానికి సంబంధించి అవి వస్తాయి. అండ్ ఆస్క్ వెదర్ దిస్ న్యూ అగ్రిగేషన్ ఆఫ్ స్కందాస్ ఈజ్ ఎ న్యూ బీయింగ్ లైక్ వైజ్ ఇన్ విచ్ నథింగ్ హ్యాస్ రిమైండ్ ఆఫ్ ద లాస్ట్ వీ రెడ్ దట్. అంటే ఇంకా గతంలో ఉన్నవి ఏమీ లేకుండా కొత్తగా పుడతాడా అంటే మేము ఏం చదివామంటే ఇన్ వన్ సెన్స్ ఇట్ ఈస్ ఎ న్యూ బీయింగ్, ఒక రకంగా కొత్తవాడే, ఇన్ అనదర్ ఇట్ ఈస్ నాట్, ఇంకో రకంగా కాడు. డ్యూరింగ్ దిస్ లైఫ్ ద స్కందాస్ ఆర్ కంటిన్యూઅలీ చేంజింగ్ వైల్ ద మ్యాన్ AB of 40 is identical as regards personality with the youth AB of 18, yet by the continual waste and reparation. టైం అయిపోయిందా? ఎంతసేపు ఉంది? ఇంకా టైం ఉందా? 10 minutes ఉందా? అంటే డ్యూరింగ్ దిస్ లైఫ్ ఈ ఒక రకంగా కొత్తది, ఒక రకంగా కాదు. అంటే ఈ జీవితంలో ఈ సంస్కారాలన్నీ కూడా కంటిన్యూస్ గా మారిపోతాయి. ఆ మనిషి ఏబి ఆఫ్ 40 అంటే ఏబి ఏమిటో ఈజ్ ఐడెంటికల్ యాజ్ రిగార్డ్స్ పర్సనాలిటీ, అంటే ఆయన పర్సనాలిటీగానే వ్యక్తిగా ఉంది అని చెప్తాము. విత్ ద యూత్ ఏబి ఆఫ్ 18, ఆ ఏబి 18 వాడికి ఉన్న లాగే ఇతనికి ఒక పర్సనాలిటీ ఉంది. ఎట్ బై ద కంటిన్యూవల్ వేస్ట్ అండ్ రిపరేషన్ of his body and change of mind and character, he is a different being. ఆయనకి కంటిన్యూవల్ వేస్ట్ అండ్ రిపరేషన్ అంటే చూడాలి, చూస్తాను. రిపరేషన్ అంటే తన శరీరంలో మార్పులు, చేంజ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ one reparation meaning REPA, the action of making amends for a wrong one has done. అంటే తప్పులన్నీ సర్దుకోవడం, అమెండ్ చేసుకోవడం.
ఎట్ బై ద Hmm. కంటిన్యూవల్ వేస్ట్ అండ్ రిపరేషన్ ఆఫ్ హిస్ బాడీ, తన శరీరంలో ఉన్నటువంటి తిరిగి అవన్నీ సర్దుకోవడాల్లో అండ్ మనస్సు యొక్క మార్పులు అండ్ క్యారెక్టర్, హీ ఈజ్ ఏ డిఫరెంట్ బీయింగ్. ఆయన వేరేగా ఉంటాడు. అంటే ఇంతకు ముందులాగే ఇప్పుడు కంటిన్యూ అవ్వడు, ఇప్పుడు వాటన్నిటికీ చేంజ్ ఉంది కనుక. నెవర్దెలెస్ ద మ్యాన్ ఈజ్ హిజ్ ఓల్డ్ ఏజ్ just reaps the reward or suffering consequent upon his thoughts and actions at every previous stage of his life. అంతేకాకుండా ఈ మనిషి ఏమో తన ఓల్డ్ ఏజ్ లో జస్ట్లీ అంటే ఆయన తను ఇంతకు ముందు చేసినటువంటి మంచులు చెడ్డలు ఫలితాలన్నిటిని పొందుతూ ఉంటాడు తన ఆలోచనలకి పనులకి అట్ ఎవ్రీ ప్రీవియస్ స్టేజ్ ఆఫ్ హిస్ లైఫ్, తన గతంలో చేసిన వాటికి. సో ద న్యూ బీయింగ్ ఆఫ్ ద రీబర్త్, అందుకని కొత్తగా పుట్టినవాడు బీయింగ్ ద సేమ్ ఇండివిజువాలిటీ యాజ్ బిఫోర్, మొదటిలాంటి వ్యక్తిత్వమే కలిగి ఉన్నా బట్ నాట్ ద సేమ్ పర్సనాలిటీ. ఆయన అదే వ్యక్తిత్వం, అంటే ఆయనకి పర్సనాలిటీ సేమ్ గా లేదు, ఎందుకంటే ఇప్పుడు కొన్ని మార్చుకుంటున్నాడు. విత్ బట్ ఏ చేంజ్డ్ ఫామ్, ఒక రూపం మారిపోయిన రూపంతో, అంటే పూర్వం ఒక రూపం ఇప్పుడు ఒక రూపం. ఆర్ న్యూ అగ్రిగేషన్ ఆఫ్ స్కందాస్, ఎన్నో రకాలైన సంస్కారాలతో justly reaps the consequences of his reactions and thoughts in the previous existence. అంటే గత జన్మలో ఉన్న ఆలోచనలకి పనులకి ఫలితాలన్నిటినీను ఆయన ఇప్పుడు ఆ పంట కోసుకుంటున్నారు, అంటే ఆ ఫలితాలు అనుభవిస్తున్నారు. దిస్ ఈజ్ abstruse metaphysics and plainly does not express disbelief in soul by any means. ఇది కంప్లీట్ గా మెటాఫిజిక్స్, ఇందులోని డిస్బిలీఫ్ ఇన్ సోల్ అనేది ఏమీ కూడా లేదు. డస్ నాట్ ఎక్స్ప్రెస్ డిస్బిలీఫ్ ఇన్ సోల్. అంటే ఎంక్వైరర్ అన్నారు, ఈజ్ నాట్ సంథింగ్ లైక్ దిస్ స్పోకెన్ ఆఫ్ ద ఇసోట్రిక్ బుద్ధిజం. ఇసోట్రిక్ బుద్ధిజం లో ఇలాంటిది ఏదో మాట్లాడినట్టుగా ఉంది కదా. ఇట్ ఈస్ ఫర్ దిస్ టీచింగ్ బిలాంగ్స్ బోత్ టు ఇసోట్రిక్ బుద్ధిజం ఆర్ సీక్రెట్ విజ్డమ్ అండ్ టు ద ఎగ్జోట్రిక్ బుద్ధిజం ఆర్ ద రిలీజియస్ ఫిలాసఫీ ఆఫ్ గౌతమ బుద్ధ. అంటే ఇది అలాగే ఉంది, ఎందుకంటే ఇక్కడ టీచింగ్ ఏంటంటే ఇసోట్రిక్ బుద్ధిజం కి చెందుతుంది, లేకపోతే ఆ సీక్రెట్ విజ్డమ్, ఇది రెండు ఒకటి. లేదు ఎగ్జోట్రిక్ బుద్ధిజం కానీ రిలీజియస్ ఫిలాసఫీ ఆఫ్ గౌతమ్ బుద్ధ, ఈ రెండింటికి అది చెందుతుంది. బట్ వీఆర్ డిస్టింక్ట్లీ టోల్డ్ దట్ మోస్ట్ ఆఫ్ ద బుద్ధిస్ట్, మేమేమో క్లియర్ గా చెప్పబడ్డాం ఏంటంటే ఎక్కువ మంది బుద్ధిస్ట్ ఏమో ఆ సోల్ యొక్క అమృతత్వంలో నమ్ముతారని. No more do we, if you mean by soul the personal ego, అంటే అది సోల్ అనేది వ్యక్తిగతమైన ఈగో అంటే మాత్రం మేము అది నమ్మం. ఆర్ లైఫ్ సోల్ నెఫెష్, బట్ ఎవ్రీ లెర్న్డ్ బుద్ధిస్ట్ బిలీవ్స్ ఇన్ ద ఇండివిజువల్ ఆర్ డివైన్ ఈగో. అది అంటే డివైన్ ఈగోలో నమ్ముతున్నారు. దోస్ హూ డు నాట్ ఎర్ర్ ఇన్ దేర్ జడ్జిమెంట్, అంటే వాళ్ళు డివైన్ ఈగోతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జడ్జిమెంట్ లో వాళ్ళు తప్పులు చేయరు. They are as mistaken on this point as those Christians who mistake the theological interpolation. అంటే వాళ్ళు తప్పుగా ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, అటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఇంటర్పోలేషన్ ఆఫ్ ది లేటర్ ఎడిటర్స్ ఆఫ్ ద గాస్పెల్స్ అబౌట్ డామినేషన్ అండ్ హెల్ ఫైర్ ఫర్ verbatim utterances of Jesus, అంటే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళని అలాంటి క్రిస్టియన్స్ గా ఎవరైతే తప్పు చేసి ఇంటర్పోలేషన్ అంటే ఏమిటో తెలియదు, చూస్తావా? ఇంటర్పోలేషన్ ఎన్ని పదాలు మనకు తెలియదు.